కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎయిమ్స్ లో పూర్తి స్థాయి వైద్య సేవలు అందిస్తామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. భువనగిరి పాత వివేరా మీటింగ్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సాగునీరు కాలువలైన బునాదిగాని, పిలాయిపల్లి, ధర్మరెడ్డిగూడెం కాలువలు కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సమయంలో చేశామని ఎమ్మెల్యే తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు పంటలు ఎండిపోతున్నాయని అంటున్నారు. మీ 10 ఏళ్ల కాలంలో 280 కోట్ల నిధులు ఇచ్చారా? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే నిధులు తెచ్చారా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. భువనగిరి నియోజకవర్గం సంబంధించిన ఎయిమ్స్ హాస్పిటల్ ఆ రోజు నిమ్స్ హాస్పిటల్ గా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ బిల్డింగ్లు కట్టడం కూడా జరిగింది. శాంక్షన్ చేసారు, 2.5 ఏళ్లలో కట్టినాము. ఇది ఆ నిమ్స్, ఆ రోజు నిమ్స్ ఉండే దాన్ని ఓపెన్ చేయడానికి ఓపెన్ కూడా చేసినాం. దాన్ని మేము ఆ రోజు కట్టినాము, ఓపెన్ చేసినాం. అవుట్ పేషెంట్లు అంతా కూడా ఉండే సర్వీసెస్ స్టార్ట్ అయినాయి, కానీ ఇన్ పేషెంట్లు సర్వీస్ స్టార్ట్ కాలేదు. తదనంతరం వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలం పాటు మరి 10 ఏళ్ల కాలం పాటు దాదాపుగా చెయ్యలే. మేము వచ్చినాక చేస్తామన్నారు. దాన్ని అట్లే పక్కకు పెడితే దాని మీద ధర్నాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. మేము ప్రధానంగా ముందుండి వేలాది మందితోటి 8 నుంచి 10,000 మందితోటి ధర్నాలు చేసినాము. మరి అక్కడి నుంచి యాదాద్రికి 28 కిలోమీటర్లు ఏకబేగిన పాదయాత్ర మళ్ళా సంవత్సరానికి చేసినాము. అంటే ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆఖరికి ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలే. మరి కేంద్రము అప్పుడు అది కూడా రాష్ట్ర విభజనలో భాగంగా ఇక్కడ ఎయిమ్స్ ఒకటి మన రాష్ట్రానికి ఇవ్వాలి కాబట్టి కట్టిన బిల్డింగ్లను ఎయిమ్స్ గా ప్రకటన చేసినారు. కానీ అవి కూడా నత్తనడకన నడుస్తూ వచ్చిన కార్యక్రమం కాబట్టి ఇది మేము కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమాలు ఇంకా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయి వైద్య సేవలు అందలేదు. సో ఆడ పూర్తి స్థాయి వైద్య సేవలు అందాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ వస్తే తక్షణమే అవన్నీ కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. దానికి సంబంధించిన భూసేకరణ కూడా కాంగ్రెస్ చేసింది. అట్లనే సాగునీరు కాలువలైన బునియాద్ కానీ, పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాలువలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నాడు రాజశేఖర రెడ్డి సమయంలోనే మేము ఒలిగొండల నుంచి ఈ కాలువలు కావాలని అడగడం రాజశేఖర రెడ్డి గారు చేయడం జరిగింది. అక్కడ పోచంపల్లి నుంచి పిలాయిపల్లి, అక్కడ రామన్నపేట దిక్కుపోవడం కానీ, ధర్మారెడ్డి కాలువలు అటు చిట్యాల, ఇటు రామన్నపేట కానీ, ఈ ప్రాంతం ఇటు మోత్కూరు కానీ, ఈ 3 కాలువల ద్వారా దాదాపు 60-70 వేల ఎకరాలకు మూసీ నీళ్లను వాడుకోవడానికి కాంగ్రెస్ చేస్తే దాదాపు సగము కాలువలు పూర్తయినాయి. మళ్ళా ఆ కాలువలు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 10 ఏళ్ల పాటు పక్కకు పెట్టినరు. ఆ కాలువలు పూర్తి కాలే. మరి ఈరోజు డబ్బులు శాంక్షన్ చేసిర్రు. మేము పాదయాత్రలు చేస్తే కానీ డబ్బులు రిలీజ్ కాలే, పనులు కాలే. ఇదే హరీష్ రావు అంటాడు ఇప్పుడు వచ్చే ఇక్కడ ఇదే భువనగిరిలో తిరుగుతూ ఈడ పొలాలు ఎండిపోతున్నాయి, ఏం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడతాడు. ఈరోజు మేము వచ్చి 4 నెలలు అయింది. మీరున్న 10 ఏళ్ల కాలంలో ఈ సాగునీరు కాలువలకు మీరు శాంక్షన్ చేస్తున్న 285 కోట్లు ఇచ్చిండ్రా? మీరు నిధులు ఇచ్చిండ్రా? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, అంతకుముందు ఉన్న ఎమ్మెల్యే నిధులు తీసుకొచ్చిండా? ఆ కాలువలు కంప్లీట్ చేసిండా? ఆ కాలువలు కంప్లీట్ చేస్తే ఈ కరువు కాటకాలు ఉండకపోతుండే కదా.